అభివృద్ధి కావాలా, అరాచకం కావాలో, సంక్షేమం కావాలా, సంక్షోభం కావాలో, సమర్థవంతమైన పరిపాలన కావాలా, ఓ రాక్షసుడి పాలన కావాలో, స్వర్ణయుగం కావాలా, రాతియుగం కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆంధ్ర ప్రజలకు ఆసన్నమైందని తనదైన పంచ్ డైలాగులతో నందమూరి బాలకృష్ణ ప్రశ్నలు సంధించారు. నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో అశేష జనవాహిని నడుమ జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ కేరింతల నడుమ బాలకృష్ణ చేపట్టిన స్వర్ణాంధ్ర సాధికార యాత్ర అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రచార రథంపై నుంచి నందమూరి బాలకృష్ణ తనదైన పంచ్ డైలాగులతో అశేష వాహినిని ఉర్రూతలూగించారు. ప్రత్యర్థి పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖను దోచుకున్న ఏటూ విజయసాయిరెడ్డి ఇప్పుడు నెల్లూరుపై పడ్డారని, కాకమ్మ కబుర్లు చెప్పడంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని మించిన నేత మరెవ్వరూ లేరని, నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతూ కళ్ళు పడితే కబ్జాకు పాల్పడుతున్నారంటూ కాకానిపై వ్యంగ్యాస్త్రాలు చేశారు. మాయలు, మోసాలు, అరాచకాలు చేసేందుకు వైసీపీ సిద్ధమంటోందని ఎద్దేవా చేశారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే అందరం రాష్ట్రం వదిలి వెళ్లిపోవాల్సిందేనని మండిపడ్డారు. ఇవాళ చూస్తున్నాం మనం రాష్ట్రం ఎక్కడుందో. ఒక 20-25 సంవత్సరాలు వెనకబడిపోయింది మన రాష్ట్రం. మరి ఇవాళ మనం చూస్తే ఈ యొక్క 16 ఏదైతే వైకాపా ఉందో 1600 కోట్ల రూపాయల ప్రజల ధనాన్ని మొత్తం రాష్ట్రం అంతా కూడా హోర్డింగ్లో పెట్టి సిద్ధమని, మరి దేనికి సిద్ధమో నాకు అర్థం కావట్లేదు. మరి ఆనాడు తన తల్లిని చెల్లిని ఇంటికి గెంటేశాడు, బాబాయిని హత్య చేసిన వాళ్ళ నిందితుల్ని కాపాడుతూ చెల్లికి మోసం చేశాడు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాను అని నమ్మబలికి కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలో వెళ్ళిపోయి ఈ యొక్క యువతని ఈ యొక్క గంజాయికి, మరి డ్రగ్స్కి బానిసలు చేసి యువతను మోసం చేశాడు. ఆ యువతకు సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడగండి. అలాగే వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులకి మాట ఇచ్చి మరి వాళ్ళకు మోసం చేశాడు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? ఏదైతే పోలవరం ఉందో దాన్ని గోదావరి కలిపేసి మరి వాళ్ళ ప్రభుత్వాన్ని తనని బ్లాక్ లిస్ట్ చేసిన కాంట్రాక్టర్లు వాళ్ళ బిల్లులు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలంతా మరి చంపిన శవాల్ని డోర్ డెలివరీ చేసి నిందితుల్ని కాపాడుతూ మరి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబం వాళ్ళకి ఆ ప్రాణాలు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా అని అడగండి. అలాగే ఒక పిల్లాడు తన అక్కని వేధిస్తున్నారని అడిగితే ఆ పిల్లాడి మీద కెరోసిన్ పూసి అతన్ని చంపేశారు. మరి అతని కన్నీళ్లతో ఆ కుటుంబం కన్నీళ్లు తొడవడానికి సిద్ధమా? అలాగే ఈ యొక్క రైతులు ఇవాళ మనం చూసుకుంటే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు. కాకమ్మ కబుర్లు చెప్తాడు ఎక్కువ. అంటే నోరు తెరిస్తే అబద్ధం, కళ్ళు పడితే కబ్జా. కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి. రాజకీయం అంటే ఏంటి? రాజకీయం అంటే ప్రజాసేవ. ఇలా ఫైల్స్ దోచుకోవడం కోర్టులోంచి కాకాని గోవర్ధన్ రెడ్డి లాగా కాకమ్మ కబుర్లు చెప్పే ఫైల్స్ ఏదో. ఇవాళ మరి ఎంతమంది రైతులు ఇవాళ మన దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం అప్పుల్లో, ఆత్మహత్యల్లో. వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడగండి. అలాగే ధరలు ఇవాళ ఆకాశానికి అంటుకుంటున్నాయి. ఇవాళ మనం చూస్తే విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచేశారు, ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచేశారు. అలాగే పెట్రోల్ ధరలు అయితేనేమి, అటు డీజిల్ ధరలు అయితేనేమి, అలాగే పన్నులు, ఇంటి పన్ను, నీటి పన్ను, ఆస్తి మీద పన్ను, చివరికి చెత్త మీద కూడా పన్ను వేశారే. వాళ్ళవన్నీ తీసేయడానికి సిద్ధమని అడగండి. మాయలు, మోసాలు, అరాచకాలు, కుట్రలకు సిద్ధమా? మరి 100 ఏళ్ల ముందు ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రలను తవ్వేస్తున్నారు. అలాగే ఈ యొక్క
చీప్ లిక్కర్ పేరుతో అంటే ఈ జే బ్రాండ్ మద్యాన్ని ఏరులా పారిస్తున్నారు. లక్షల కోట్లు దండుకుంటున్నారు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసిన కల్తీ మద్యాన్ని తాగి ఎంతోమంది ఆడపడుచులు తమ తాలిబొట్లను తెంచేసుకుంటారు. మరి వీళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా? మీరంతా కూడా ఇవాళ ఆలోచించండి. ఇప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వీళ్ళు చేసిన ఘోరాలు ఒకటి కాదు, అసలు మొత్తం అన్ని వ్యవస్థని అన్నిటిని నిర్వీర్యం చేసేసి జనం మధ్య చిచ్చు పెట్టి మరి వాళ్ళ బీసీల విషయానికి వస్తే మరి అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం బీసీలకి మరి ఎస్సీలకి వాళ్ళ సంక్షేమాన్ని విస్మరించి మరి వాళ్ళని చిత్రహింసలు పాలు చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవాళ మనం చూస్తున్నాం అక్కడ మన కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మరి మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ని ఆయన మానసిక క్షోభకు గురి చేసి బలవన్మరణానికి కారకుడు అయ్యారు. అలాగే ఈ యొక్క జడ్జి రామకృష్ణ ఆయన కూడా పలు కేసులు పెట్టి ఆయన కూడా మానసిక క్షోభానికి గురి చేశారు. అలాగే ఇదేంటని ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేకాన్ని పద్ధతుల్ని వాళ్ళ అరాచకాన్ని ప్రశ్నిస్తే పేద ఎస్సీలకు శిరోమండనం చేయించారు. అలాగే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క రాజధాని గురించి ఉద్యమించిన నాయకుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. అలాగే ఈ యొక్క ముస్లిమ్స్ విషయానికి వస్తే మన ముస్లిం మైనారిటీ సోదరిమణులు ఉన్నారు ఇక్కడ. అలాగే అతని ఎమ్మెల్సీ ఆనందబాబు దళితుడైన తన డ్రైవర్ని హత్య చేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేయించారు. ఆనాడు తెలుగుదేశం ఎస్సీల కోసం ప్రవేశపెట్టిన 25 పథకాలన్నింటినీ రద్దు చేసేసాడు. ఇవాళ ఇలాంటివి ఎన్నో అసలు ఒకటని కాదు, ఏవైతే మనం ఫైనాన్స్ ఈ కార్పొరేషన్స్ ఉన్నాయో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అప్పుడు మనం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు సుమారుగా 75,000 కోట్ల రూపాయలు అన్నిటికీ మంజూరు చేయడం జరిగింది. అన్నీ కలిపి మరి వాళ్ళన్నింటినీ నిర్వీర్యం చేసేసి వాళ్ళన్నింటినీ మళ్లించేశాడు మొత్తం ఆ నిధులన్నింటినీ. ఇవాళ మరి మన భారం అప్పు భారం ఇవాళ రాష్ట్రం మీద సుమారుగా 11 లక్షల కోట్ల రూపాయలు ఉంది. మనకిచ్చేదేమో ఈ పథకాల పేరుతో ఈ 3 సంవత్సరాలు గడిపేశాడు రాజధాని పేరుతో. ఆ తర్వాత ప్రభుత్వం ఎలా నడపాలో చేతగాక ఈ యొక్క నవరత్నాలు ప్రవేశపెట్టి మన నవనాడులను విరిచేశాడు. తన అహంతో మన మెడలను విరిచేశాడు, మంచేశాడు. అలా మనం ఇప్పుడు మన ఒక్కొక్కరి మీద భారం ఎంత ఉందో మీరు ఒకసారి ఆలోచించాలి. అప్పుల భారం సుమారుగా 10 లక్షలు ఉంటుందండి. ఒక్కొక్కరి మీద 10 లక్షల రూపాయల భారం. రేపు మనం తీర్చాలి అప్పులు. ఎలా తీర్చడం కాదు, మనల్ని కొంతమంది ఉద్యోగాలు కాసుకొని వెలసెళ్తుంటారు. అతనికి కావాల్సింది అది కాదు, పూర్తిగా మనం ఈ రాష్ట్రాన్ని వదిలి వలస వెళ్ళిపోవాలని మొత్తం అందరూ. రేపు ఈ భూమి మీది కాదు, మీ ఆస్తి మీది కాదు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, దానికి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి. ఇవాళ తెలుగుదేశం ఈ యొక్క సూపర్ 6 మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. మహిళలు ఆనాడు పుట్టిన ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తానని మరి కేవలం ఒక బిడ్డకి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మహిళల ద్రోహి జగన్. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, అలాగే బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం, అలాగే ఈ యొక్క ప్రతి మహిళకి 1,500 రూపాయల నెలకి, అలాగే
పుట్టిన బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే వాళ్ళు చదువుకునే పిల్లలకి వాళ్ళకి 15,000 రూపాయలు. అలాగే ఏదైతే ఈ వృద్ధాప్య పింఛన్ ఉందో అవల తాతలు పింఛన్ ఏదైతే 2 లక్షల మందికి తీసేశాడో మళ్ళీ దాన్ని 3,000 కాకుండా దాన్ని 4,000 ఇస్తామని మన మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అలాగే రైతులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 20,000 రూపాయల బీమా. అలాగే నిరుద్యోగ యువత ఉన్నారు, వాళ్ళందరూ కూడా నిరుద్యోగ ప్రతి 3,000 రూపాయలు. ఇలా అలాగే జాబ్ క్యాలెండర్ మెగా టీఎస్సీ. ఇలా మనకి 2020 విజన్తో ముందుకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇవాళ 2047 విజన్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాము. ఆనాడు కట్టుబట్టలతో మనం వచ్చాము. అయినా తిరిగి మన లోటు బడ్జెట్ మనం పూడ్చుకున్నాము. అభివృద్ధి అలాగే సంక్షేమం విషయంలో ఆనాడు అందరికీ తోఫాలు ఇచ్చేవారు, మన కానుకలు ఇచ్చేవారు, పండగలకి గిఫ్ట్లు ఇచ్చేవారు. అవన్నీ రద్దు చేసేసాడు. అలాగే ఈ అన్న క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో రెక్కడితే ఒక్కడని నిరుపేదలకు దారిద్ర్య రేఖ కింద ఉన్న వాళ్ళందరూ కూడా మరి 5 నోట్లోకి వెళ్ళే ఒక సౌలభ్య ఆహారాన్ని అందించే ఒక సౌలభ్యం కల్పించారు. అవన్నీ కూడా రద్దు చేసి మొత్తం అన్నీ కూడా ఇప్పుడు నేను ఒంటరివాడిని అంటాడు. మరి ఒంటరివాడు ఎలా అయ్యాడు? అమ్మని చెల్లిని కట్టేశాడు. మరి ఎంతోమందిని పెట్టుకుంటాడు సలహాదారుల్ని, ఒక్కడి సలహా కూడా తీసుకోడు. ఒక్క అవకాశం అన్నాడు. మరి ఒక్క అవకాశం ఎలా? అది కోడిగెత్తి కావచ్చు, లేకపోతే గొడ్డలి, లేకపోతే గులకరాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని మీరు అలాగే ఎవరికి ఎటువంటి లోటు రాకుండా కూడా అందరికీ ఈ ఎస్సీల ఏబిసిడి ఏదైతే ఈ వర్గీకరణ ఉందో ఏబిసిడి దాన్ని మళ్ళీ మనం పంపడం జరిగింది ఆమోదించి మన శాసనసభలో. రేపు మళ్ళీ దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంది. అందుకే మన ఎంపీలు కూడా మనం గెలుచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అతనేమో ఎంపీలు ఇవ్వమన్నాడు, మొత్తం రాష్ట్రం కావాల్సినవన్నీ సమకూరుస్తానన్నాడు. ఏది మన రైల్వే జోన్లను తీసుకోవడంలో విఫలమయ్యారు. అలాగే మనకి ఒక ప్రత్యేక హోదా విషయంలో ఏమి చేయలేకపోయారు. అలాగే కేంద్రం నుంచి నిధులను రాబట్టుకోలేకపోయారు. వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, మైనారిటీస్, వాళ్ళకి ఏదైతే 4% ఉందో రిజర్వేషను, మరి అది రేపు వాళ్ళ చట్టబద్ధం చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే ఇప్పుడు రేపు రాబోయే వస్తుంది, తప్పకుండా అమరావతి రాజధాని అవుతుంది. మనం చూసాం, విజయసాయి రెడ్డి మనం చూస్తున్నాం. మనం అక్యూజ్ 2 A2 మరి అక్కడేమో మొత్తం రుషికొండ మొత్తం తవ్వి వాళ్ళ అహంకారం ఎంత ముదిరిపోయిందో చూపించుకున్నారు వాళ్ళు. ఇవాళ అక్కడ పని అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ పడ్డారు ఈ నెల్లూరు జిల్లా మీద. ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇవాళ 3 పార్టీలు కలిసాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన అయితేనేమి, లేకపోతే బీజేపీ అయితేనేమి. ఈ యొక్క కూటమి శక్తిని ఎదిరించే శక్తి ఈ ప్రపంచంలోనే ఇంకెవ్వరికి లేదు లేదు లేదు. ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన, ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వత విస్ఫోటన, ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. మీరు తెలుసుకోవాలి, మీకు అభివృద్ధి కావాలా, లేకపోతే అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, లేకపోతే మీకు చీకటి కావాలా, చీకటి రాజ్యం కావాలా, లేకపోతే మీకు
సమర్థవంతమైన పాలన కావాలా, ఒక రాక్షసుడి పరిపాలన కావాలా, లేకపోతే మీకు స్వర్ణ యుగం కావాలా, లేకపోతే రాతి యుగం కావాలా అని తేల్చుకోవాలి మీరు. రేపు జరుగున్న ఎన్నికల్లో మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరంతా తరతమ భేదం అన్నీ, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, వాటిలన్నిటికీ అతీతంగా మళ్ళీ మనగత వైభవాన్ని పునరుద్ధం చేసుకోవడానికి, మళ్ళీ మన మన భవిత, మన రాష్ట్ర భవిత, అలాగే మన భావి తరాల భవితను దృష్టిలో ఉంచుకుని మనం అంతా ఉద్యమించవలసిన అవసరం ఉంది. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం చింతా